హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏం వర్క్స్ చేశాను అనేది ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో డే రొటీన్ అన్నమాట, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. సో ఇంకా మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. టీ దగ్గర నుండి అయితే నైట్ కుకింగ్ వరకు అయితే ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వారైతే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసి ఇప్పుడైతే ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను. ఒక పక్క టీ పెట్టేశాను, ఇంకో పక్క అయితే నేను రెగ్యులర్గా తీసుకునే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. నేను ఏమేమి తాగుతాను అనేది మీకు ఐడియా ఉంటుంది రెగ్యులర్ వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే. సో నేను జీలకర్ర వాటర్ అయితే ఎవ్రీడే మార్నింగ్ అయితే నేను తాగుతానన్నమాట, హాట్ వాటర్. అదే కాకుండా నేను ఇంకా నార్మల్గా లెమన్ హాట్ వాటర్ కూడా తీసుకుంటాను. కొంచెం మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి సమ్ టైమ్స్ నేను జీరా వాటర్ తాగుతాను, సమ్ టైమ్స్ లెమన్ వాటర్ తాగుతాను అన్నమాట. అండ్ ఇంకా మార్నింగ్ అయితే హాట్ వాటర్ వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే పప్పు చేస్తున్నాను అన్నమాట. ఈరోజు రైస్ పెట్టేశాను అండ్ ఈరోజు సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. సో సాంబార్ ఎట్లా చేసినా అనేది చెప్తా ఫ్రెండ్స్. నార్మల్గా పప్పు ఉడికిన తర్వాత సో ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా, సో నా స్టైల్లో అయితే నేను ఈ విధంగా చేశాను అన్నమాట. నేను ఆల్రెడీ షార్ట్ కూడా చూసే వాళ్ళకి అంటే షార్ట్ కూడా నేను ముందే అప్లోడ్ చేసేసాను, షార్ట్ మినీ వ్లాగ్స్లో అయితే. సో ఈరోజు అయితే నార్మల్గా సింపుల్గా సాంబార్ అయితే చేస్తున్నాను. ఇది పిల్లలకైతే చాలా ఇష్టము. ఆ స్పైసీ తినే వాళ్ళకి కొంచెం కారం ఎక్కువ వేసుకొని చేసుకోండి, నార్మల్గా తినే వాళ్ళకైతే నార్మల్గా చేసుకోండి, తక్కువ కారం వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. ఈరోజు అయితే మా పిల్లలకైతే సాంబార్ ఇష్టం అని చెప్పేసి నేనైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ పప్పులో నార్మల్గా ఉప్పు కారం వేసేసుకొని ఉడికించుకోండి. ఆ తర్వాత ఉల్లిగడ్డలు అలాగే టమాటా మిర్చి మంచిగా కట్ చేసేసుకొని తాలింపులో వేసుకొని కాస్తంత కరివేపాకు జీలకర్ర వేసుకొని పప్పులో కొంచెం అంత చింతపండు వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా సాంబార్ అయితే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. పిల్లలైతే పప్పు తినము అన్నోళ్ళు కూడా ఇలా చేస్తే మీరు హ్యాపీగా అయితే పప్పు తినేస్తారు. సో ఈ విధంగా అయితే నేను పప్పు ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయిందన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ చేసిన పప్పు అయితే ఇంకా మళ్ళీ అదేనా అని చెప్పేసి పిల్లలు తిన్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా మార్నింగే దోసపిండికి నానబెట్టేశాను. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ ఒకటే పూట పప్పు అన్నం తింటారు. నెక్స్ట్ అయితే ఇంకా అంటే వాళ్ళనే కాదు, ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఒకటేసారి అంటే పప్పు అన్నం మార్నింగ్ తిని మళ్ళీ ఆఫ్టర్నూన్ పప్పు అన్నం అంటే కొంచెం పోదు కదా ఈ ఎండాకాలంలో. అట్లాంటి పిల్లల కోసం అని మా కోసం అని చెప్పేసి నేను మార్నింగే దోసపిండి అయితే నానబెట్టేశాను. సో కొంచెం లైట్గా తింటారు కదా, ఒక 2 దోశలైనా 1 దోశ అయినా తింటారని చెప్పేసి ఇంకా నేనైతే పట్టేశాను అన్నమాట. మార్నింగ్ పప్పు అన్నం చేసేసాను అండ్ ఇప్పుడైతే ఇక్కడ దోశలు ప్రిపేర్ చేసేసాను. సో ఇప్పుడు ఎండాకాలంలో అయితే మనం ఏదో ఒకటి స్నాక్స్ టైప్ అయితే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, కొంచెం పప్పు అన్నంకి 2 పూటలు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే నేను దోశ చేశాను. రెగ్యులర్గా ఏదో ఒకటి చేసిస్తాను పిల్లలకి ఏదైనా తినాలనిపిస్తే. సో ఈరోజు అయితే నేను దోశ అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. సో మనకి దోశలు సాఫ్ట్గా అంటే మంచిగా కరకరలాడుతూ రావాలంటే ఎట్లా చేయాలనేది కూడా చెప్తా ఫ్రెండ్స్ మీకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు నైట్ నానబెట్టుకోండి. 3-4 అంటే మీరు నైట్ నానబెట్టడం మర్చిపోయినా కూడా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నానబెట్టుకొని 10 o'clockకి పట్టేసుకోండి, అట్లా కూడా ఏం కాదు. ఇంకా నైట్ నానబెడితే బెటర్ అన్నమాట. నైట్ నానబెట్టేయాలి. మనము బియ్యం పప్పు నానబెట్టేటప్పుడు అందులో కొంచెం మెంతులు శనగపప్పు వేసుకొని నానబెట్టుకోండి. మనకి దోశ అనేది ఇట్లా ఎర్రగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. అండ్ కరకరలాడుతూ కూడా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం తినే సోడా ఆప్షన్లో వేసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేయొచ్చు. పిల్లలకి కాబట్టి సోడా వేయకపోవడమే బెటరు. అండ్ నార్మల్గా మెంతులు అండ్ కాస్తంత శనగపప్పు వేసుకొని నానబెట్టుకోండి, మంచి టేస్ట్ బాగుంటుంది. అలాగే అటుకులు కూడా వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే నేనైతే ఈ దోశ పిండిలో అయితే అటుకులు అయితే వేయలేదు. సో మీకైతే చెప్తున్నాను, ఇలా నానబెట్టేటప్పుడే మనము వేసేయాలన్నమాట.
పిల్లలకైతే నార్మల్గా ప్లెయిన్ దోశ అస్సలు ఇష్టం ఉండదు, తెల్ల తెల్లగా ఉంటే. కొంచెం ఎర్రగా ఉంటే వాళ్ళకు కూడా అట్రాక్షన్గా ఉంటుంది కదా తినడానికి కూడా. మనకు కూడా వైట్గా దోశ వస్తే అంత తినడానికి మనం కూడా ఇంట్రెస్ట్ చూపించాం కదా. కొంచెం కరకరలాడుతూ ఎర్రగా వచ్చిందనుకో కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది, అట్లాగే మనకి చూడడానికి కూడా ఎఫిషియల్గా ఉంటుంది కదా. నార్మల్గా ప్లెయిన్ దోశ అయితే అంత మంచిగా ఉండదు, ఇట్లా కొంచెం ఎర్రగా మంచిగా సన్నగా పోసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో చాలామంది కొంచెం లావు వస్తున్నాయి, సన్నగా వస్తలేదు, అట్లాగే వెళ్ళడం లేదు అని అంటారు కదా. అట్లా కూడా మీకు ఒక టిప్ చెప్తా. ఆనియన్ కట్ చేసి దానికి ఆయిల్ పెట్టుకొని మనం కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్యాన్ పెట్టుకున్నప్పుడు మొత్తం ఆ తావకి మొత్తం ఆయిల్ కలిపి వేయండి, అంటే రాయండి ఆయిల్. అప్పుడు మనకి దోశలు అనేది సాఫ్ట్గా వెళ్తాయి అన్నమాట. అట్లాగే మరి ఫస్ట్ పోసే దోశని బాగా పెద్దగా అస్సలు పోసుకోకండి, ఎందుకంటే ఇరిగిపోతుంది కాబట్టి. ఎందుకంటే చాలా డేస్కి మనం చేసుకుంటాం కాబట్టి అది ఇరిగిపోతుంది. ఫస్ట్ దోశ ఎట్లా పోయాలంటే చిన్నగా పోసుకోవాలి. చిన్నగా పోసుకున్నట్టయితే అది మనకి ఇరిగిపోయినా కూడా పర్లేదు. మనం ఆనియన్కి ఆయిల్ పూసుకొని తావంతా కూడా తావకి మొత్తం ఆయిల్ పూసాకే దోశ అనేది వేయాలి. ఇక ఆఫ్టర్నూన్ అయితే ఇంకా దోశలు అయితే తినేసి మంచిగా పడుకున్నారన్నమాట. ఒక 2 hours అట్లా పడుకున్నారు. 3 వరకు అట్లా 1 to 3 వరకు మధ్యలో పడుకున్నారు. ఇంకా లేచారు, 4 o'clock అవుతుంది. ఇంకా కొంచెం మ్యాగీ చేసుకోవాలని చెప్పేసి, ఇది సమ్మర్ కాబట్టి మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. పిల్లలకి కూడా కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది కాబట్టి సో మా బాబుకి ఇంకా మ్యాగీ కావాలన్నాడని చెప్పేసి వాడి కోసం అయితే స్పెషల్గా మ్యాగీ కొంచెం ఫ్రై చేసి ఇస్తున్నాను. వాడికి ఫ్రై టైప్ అంటే బాగా ఇష్టము, పిల్లలకి ఆయిల్ తక్కువ వేసి చేసేయడమే బెటర్ కదా అని చెప్పేసి నేనైతే ఇంకా కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి అండ్ పచ్చిమిరపకాయ అండ్ ఉల్లిగడ్డ, కరివేపాకు, కొంచెం కాస్తంత ఒక హాఫ్ టమాటా వేసేసి వాడికి ఇంకా తాలింపు పెట్టేసాను ఫ్రెండ్స్. సో ఇది ఇవాల్టి మన వీడియో అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే నేనైతే అండ్ టమాటా కర్రీ చేశాను, అలాగే చపాతీ చేస్తున్నాను, రైస్ పెట్టేశాను. ఇంకా కర్రీ ఎందుకని చెప్పేసి ఇంకా చూపించలేదు ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనల్లీ అయితే ఈవినింగ్ అయితే నేను ఇంకా 6 o'clockకి కుకింగ్ అనేది స్టార్ట్ చేసి రైస్ పెట్టేసి కర్రీ అయితే చేసేసాను. సో ఇంకా కర్రీ అయిపోయిన వెంటనే చపాతీలు చేసేస్తున్నాను. చపాతీలు అయిన వెంబటే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కలిసేసి తినేస్తామన్నమాట. ఇది ఇవాళ నా వ్లాగ్ అన్నమాట. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మీకు ఎలాంటి వీడియోలు కావాలని కామెంట్ సెక్షన్లో